రే ఓసే 2 చుక్కలకి ఫోజ్ ఏంట్రా జంక్షన్ లో శిలా విగ్రహం లాగా. రేయ్ వాడి గురించి తెలుసుగా, పాపం కొంచెం రుద్దరా, రావట్లేదు అంటున్నాడు. మూత్ర విసర్జన కూడా 3 వేపించాడు మనోడు. పిల్ల పన్నులా ఉంది కదా. జామ్ కొనిస్తాను, నంజుకు నమిలేస్తావా? సైడ్ యాంగిల్ లో చూస్తే సమంత ఫాక్స్ లా ఉంది. రే బెండి తీయని సైకిల్ ఫోక్స్ లా ఉంది. ఇది సమంత ఫాక్సా? అల్లుడు గారు అతను ఎవరు, మీ ఫ్రెండా? శ్రీ వీడెవడరా జగదాంబ సెంటర్ లో జంక్ జమ్మ సీడీలు అమ్మేవాళ్ళ ఉన్నాడు. పుట్టినప్పుడే నీకు బేబీ అని పేరు పెట్టేశారా? లేదు, మొన్న దీపావళికే పెట్టారు. ఏంటి చెల్లెమ్మా ఇది? పుదీనా చట్నీ అన్నయ్య. మొన్న ఇలాగే నేను రోడ్లో పోతున్నప్పుడు పచ్చగా ఒకటి కనిపించింది. అదేంటో చేత్తో తీసి చూస్తే బంక బంకగా అనిపించింది. ఆ? నాలుగుతో నాకేనమ్మా, ఒకటే పులుపమ్మా. ఏంటన్నయ్య అది? గేదె పేడ. ఇంకా నయం, నేను ఆ పేడ తొక్కేయలేదు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను తను ఆల్రెడీ లైన్ లో పెట్టేశాను. మీకు తెలియకుండా నాకు తనకి మధ్య ఒక రొమాన్స్ రన్ అవుతోంది. ఆహా, పెట్రోల్ తోనా డీజిల్ తోనా? జరుగుతోంది మావా. మేమిద్దరం కళ్ళతోటే మాట్లాడుకుంటున్నాం. మీకు అవన్నీ అర్థం కావురా. అదేంట్రా కళ్ళతో మాట్లాడుతున్నావా? నోట్లో ఏం పెట్టుకున్నావురా? పోలీసులా? వీళ్ళు పనే చేయరు కదరా? 8:30కి. ఈ టైంలో ఇక్కడ ఉన్నారేంటి? మీకోసం ఇంట్లో వాళ్ళు వెతకరా? సరే పేపర్లు ఉన్నాయా? ఏ ఉదయం చదవలేదా? మందు కొట్టావా? ఏది ఊదు చూద్దాం. మీరు చెక్ చేస్తున్నారా? లిఫ్ట్ లిప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారా? ఏంటి దబాయిస్తున్నారు? మాకు రూల్స్ తెలుసు. రూల్స్ ప్రకారం డ్రైవరే తాగి ఉండకూడదు. వాడు తాగేస్తున్నాడుగా. ఆయన డ్రైవర్ కాదు, ఓనరు. డ్రైవర్ తాగలా, శబరిమలకే వెళ్ళారు. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావు, ఏమనుకున్నావు? మీరు ఈ దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. సోనియాకి లంచ్ ఏర్పాటు చేసి తను సబ్వేలోనే తింటుంది. సబ్వేలో ముష్టోళ్ళు ఉంటారు కదమ్మా. క్యారవాన్ బెస్ట్ ఏమో. ఓకే. హే బ్రో, క్యారవన్ బాత్రూమ్ లో నీళ్ళు వస్తాయిగా. క్యారవాన్ బాత్రూమ్ లో నీళ్ళు రాకపోతే నిమ్మకాయ జ్యూస్ వస్తుంది.